ఖమ్మం పీఠ ప్రజల ఆనంద భైరవి రాగమిది. సృష్టికర్త అంతరంగమునా అంకురించిన అగాధ జలములపై అల్లాడిన సృష్టికర్త అంతరంగమునా అంకురించిన జలములపై అల్లాడిన విశ్వశూన్యమున ఆవరించిన సజీవ కాంతి పుంజమా విశ్వశూన్యమున ఆవరించిన సజీవ కాంతి పుంజమా దివ్యమైన ఆత్మమా సృష్టి చలనమున జీవం నింపిన ఆత్మమా ప్రణవనాదమున ప్రజ్వలించిన ప్రకాశమా సృష్టి చలనమున జీవం నింపిన ఆత్మమా ప్రణవనాదమున ప్రజ్వలించిన ప్రకాశమా కృపావరముల ప్రసాదమా అవనిలో అక్షయ పాత్రమా కృపావరముల ప్రసాదమా అవనిలో అక్షయ పాత్రమా జీవకోటి అంతరంగ ప్రాణ చలనమా అంతరంగ ప్రాణ చలనమా అష్టభాగ్యాల అభిషేకమా దిగిరమ్ము అగ్ని జ్వాలవై అష్టభాగ్యాల అభిషేకమా దిగిరమ్ము అగ్ని జ్వాలవై మరి ఎంతో ప్రేమతో మీకు చేసినటువంటి మన తండ్రి గారికి అందరూ కూడా ఈ యొక్క రోజు పండుగ జన్మన మన యొక్క శ్రీ సభ పుట్టినరోజు అంటే మనందరి పుట్టినరోజు ఈరోజు మన తల్లి శ్రీ సభ ఈరోజే ఈ పండుగ రోజునే జన్మించింది.
కాబట్టి పండుగ పర్వదిన మన మందిరంలోకి మట్టి మన యొక్క బిడ్డలు మరి మొదటి దివ్య స్థానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క దివ్య సంస్థానాలను మరి ఇవ్వడానికి నా తండ్రి గారు చేస్తున్నాను. మరి సిద్ధపడినటువంటి వీరికి సిద్ధపరిచినటువంటి ఫాదర్స్ సిస్టర్స్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఈ రోజు ప్రార్థించడానికి చేసినటువంటి గురువర్యులు మన మధ్యలో ఉన్నారు కూడా వారికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. గట్టిగా చెప్పుకుంటూ వారికి కన్యాస్త్రీలు విశ్వాసులు అందరూ కూడా ఈరోజు ఈ పరిశుద్ధ దిగుబడి పూజలో మరి మనందరి కోసం మన కుటుంబాల కోసం మన యొక్క ఆత్మీయ బలం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తన యొక్క శక్తితో నింపాలి, తన యొక్క వరలతో అనుగ్రహాలతో మనందరూ కూడా నింపి పాలన చేయమని ధైర్యవంతులు చేయమని నాడుతున్నటువంటి భయందాన్ని తొలగించి ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవించేటువంటి మహాభాగ్యాన్ని దయచేయడానికి ప్రార్థన చేయడానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ దివ్యకి ఆహ్వానిస్తూ మన యొక్క ప్రియతమ తండ్రి గారు ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ సంగరి ప్రకాశ్ తండ్రి గారిని ఈ యొక్క దివ్య పూజను చేయ ఆహ్వానిస్తూ ఉన్నారు. సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర సహవాసం మీ అందరితో ఉండుగాక. అపోస్తలుడైన చేసినటువంటి పండుగ అందరూ సభ్యులకు చూస్తున్నారా? ఏం కనపడింది? ఆవులను పరిశుద్ధాత్మకు గుర్తు చెప్తున్నాం. అలాగే ఒక్కొక్క మీ మీద పరిశుద్ధాత్మ అగ్ని 4 రూపంలో దిగి వస్తుందన్నమాట. కాబట్టి ఆ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మే మనల్ని అర్థవంతమైన ఫలప్రదమైన కథోలిక సదస్సుగా మరుస్తూ ఉంది. పుట్టినరోజు కాబట్టి గొప్ప పండుగ రోజున ఆయన చుట్టూ మనం చేసేటటువంటి ఆనందము సఫలీకృతం చేయాలి అని ప్రథమ దివసము భద్రనాథపోయి ఉన్న బిడ్డలందరికీ కూడా దేవుడు దేవించాలని బలపరచాలని ప్రార్థిస్తున్నాం. మన్నించుమా ప్రభు కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. కన్నీరు కార్చి విలపిస్తున్నాను, పరితాప హృదితో బ్రతిమాలుచున్నాను. కన్నీరు కార్చి విలపిస్తున్నాను, పరితాప హృదితో బ్రతిమాలుచున్నాను. ఓ దేవా నా ప్రభువా, కారుణ్య హృదయమా కృప చూపుమా. ఓ దేవా నా ప్రభువా, కారుణ్య హృదయమా కృప చూపుమా. నాపై దయ చూపి దరి చేర్చుమా, నాపై దయ చూపి దరి చేర్చుమా. మన్నించుమా ప్రభు కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు కరుణించుమా.
శిలువలోని భారము యోహాను సువార్త అధ్యాయం 20 వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారం సాయం సమయం. యూదుల బయట శిష్యులు ప్రజలందరూ కూర్చునిలేరు. యేసు వచ్చి వారి దగ్గర నిలబడి, మీకు శాంతి కలుగుగాక అన్నాడు. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారి చేతులను ప్రకటనలు చూడగా ప్రభువును చూసి వారు ఆనందించిరి. యేసు సమాధానములో, మీకు శాంతి కలుగుగాక, నా తండ్రిని పంపినప్పుడు నేను మీకు పంపుచున్నాను అని పలికెను. అట్లా పలికి ఆయన వారి మీద సాహసముని పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములను మీరు క్షమించిన అవి క్షమింపబడదు. మీరు ఎవరి పాపములను క్షమింపని అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన, పవిత్రాత్మదేవ స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓసారి ఓ పల్లెటూరి పెద్ద మనిషికి ఒక కారును బహుకరించారు. ఆ కారును ఇంటికి తీసుకెళ్ళాలి అని అంటే ఆయన తెలిసినంత పంటలు పోపు కట్టుకొని కారు కట్టుకొని దాన్ని భుజాన్ని వేసుకొని లాక్కుంటా అందులో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే ఎక్కువ కొండ కొంచెం ఎక్కి దిగిపోవాలి. లాగుతా ఉన్నాడు ఆ కారును తాడేసుకొని, చెమట కలుగుతూ అన్నాడు, కష్టంగా ఉంది. కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆయన చూశాడు. ఒక ఆయన చూసి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు అంటే, నాకు వాడు కారు ఇచ్చారు, మా ఇంటికి తీసుకెళ్తున్నావా అన్నాడు. కారు తీసుకుపోయే పద్ధతి అడిగారు బాబు. కారులు తాళాలు ఉంటాయి, ఇంజన్ ఉంటుంది. మనం కారు తాళాలను అందులో ఉంచి దాన్ని తిప్పితే అది హాయిగా మనల్ని కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆయన తాళాలు తీసుకొని దాన్ని స్టార్ట్ చేసి ఆ పెద్ద ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలు అంతే. మనందరి జీవితాలు మనం యోగ సంబంధమైనటువంటి పెద్ద పెద్ద పూటల్ని మన యొక్క భుజ స్కంధాల మీద వేసుకొని భారంగా అలసి కన్నీళ్లు కాలుస్తూ చెమటలు కలుగుతూ లాక్డౌన్ పోతూ ఉన్నా. కానీ ఆధ్యాత్మిక అనుభవం కలిగినటువంటి ఒక ఆయన ఏమంటాడు అని అంటే, పవిత్రాత్మ అనేటటువంటి తాళం నీ దగ్గర ఉంటే నీ జీవితం చాలా సరళంగా అంటే, మనతో ఉన్నటువంటి దేవుడు, వెరీ గుడ్, మనతో ఉన్నటువంటి దేవుడు, మనకు ఆపుగా ఉన్నటువంటి దేవుడు, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మనల్ని నడిపించేటటువంటి దేవుడు. పెద్ద శుక్రవారం రోజున మనము గాడ్ ఫర్ us, మన కొరకు దేవుడు, మన కొరకు దేవుడు ఏం చేశాడు? శిలువలో ఆ విధంగా ఆయన కొట్టబడి మరణం పొందాడు. మన కొరకు ఆయన ఆ విధంగా కష్టపడ్డాడు. పెంతెకోస్తు రోజున మనం ఏమంటాం దేవుడిని అంటే, గాడ్ విత్ ఇన్ us, మనలో ఉన్నటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మన కొరకు ఉన్నటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి దేవుడు.
మనలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ మన అణువున కనువున ఆవరించి మనల్ని లోపల ఉన్నటువంటి ఒక ఇంజిన్ మాదిరిగా మన జీవితాన్ని నడిపిస్తూ ఉందన్నమాట. ఆ పరిశుద్ధాత్మే మనలో లేకపోతే ఆ గియర్ సిస్టమ్ కానీ, ఆ బ్రేక్ సిస్టమ్ కానీ, లేక యాక్సిలరేట్ సిస్టమ్ కానీ వెహికల్కి వాహనాలకు లేకపోతే ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చాయనుకోండి, దానికి కూడా లోపల ఏదో మనకు తెలియనటువంటి శక్తి అందులో పొందుపరచబడి ఉంది. కాబట్టి మన అందరి జీవితాలు సవ్యంగా, సాఫీగా, సరళంగా, ధీమాగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఐశ్వర్యముతో, అభిమానంతో, ప్రేమతో, వాత్సల్యముతో ముందుకు నడవాలి అని అంటే మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకోవాలి. పవిత్ర నది వేచేయుమా, పవిత్ర నది వేచేయుమా, ఎడారిలో బండ నుండి, ఎడారిలో బండ నుండి నీటిని చేన ప్రభుదేవా, ఇచ్చిన ప్రభుదేవా, నా హృదయ బండ నుండి, మా హృదయ బండ నుండి జీవజలము ప్రవహింపచేయుము, జీవజలము ప్రవహింపచేయుము, పవన ఆత్మా వేచేయుమా, పవిత్ర నది వేచేయుమా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఈ రోజుకు 50 రోజులు. కాబట్టి ఈ 50వ రోజును మనమే కాదు, మన కాడికి ముందున్న ఇజ్రాయేల్ జనం కూడా పెంతెకోస్తు పండుగను జరుపుకునేవాళ్ళు. అపోస్తులు మరియ తల్లి సియోను పర్వతంలో మేడగది మీద, ఈ మేడగది దేనికి తార్కాణం? మేడగదిలో ఏమేమైంది? సియోను పర్వతం మీద ఉన్నటువంటి మేడగదిలో ఏమేమైంది? యేసు ప్రభువు శిష్యుల పాదాలను కడిగారు, అవునా కాదా? యేసు ప్రభువు దివ్య ప్రసాదాన్ని స్థాపించారు, అవునా కాదా? కాబట్టి గురుత్వాన్ని, సేవా తత్పరతని, తర్వాత దివస ప్రసాదాన్ని దేవుడు ఆ మేడగది మీద యేసయ్య స్థాపించారు. తర్వాత ఈ మేడగదిలోనే 12 మంది అపోస్తులు మరియ తల్లి కూడా చేరి ప్రార్థన చేసేటప్పుడు పెంతెకోస్తు రోజున బ్రహ్మాండమైనటువంటి, అసలు ఊహించినటువంటి, అనుకోనటువంటి, ఎదురు చూడనటువంటి అటువంటి పెద్ద గాలి శబ్దం, పిల్లలు దడుచుకొని లేచేటువంటి శబ్దం, ఇల్లు కూలిపోతాయేమో అన్నటువంటి భయంతో కూడుకున్నటువంటి శబ్దం ఆ రోజు ఆ విధంగా వచ్చింది. ఇది వినాశనానికి కాదు, ఈ భయంకరమైనటువంటి ఓరుగాలైతేనేమి, భయంకరమైన శబ్దాలైతేనేమి, ఇవన్నీ దేనికి అనంటే నూతనంగా ఒక శక్తి పుట్టేదాని కోసం. ఆ శక్తే ప్రియమైన సహోదరి సహోదరులారా శ్రీ సభ. మనము, నువ్వు, నేను సభ్యులుగా ఉన్నటువంటి తల్లి తిరుసభ యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఇప్పుడు దాకా శ్రీసభ ప్రారంభం కాల. ఎప్పుడు ప్రారంభమైందంటే పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు అపోస్తుల మీద, మరియతల్ల మీద దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుక రూపంలో అప్పుడు శ్రీసభ ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు మనందరం మన తల్లి అయినటువంటి తిరుసభ యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అంటమా లేదా? చిన్న చిన్నోళ్ళు అంటమాడితే మనల్ని అమితంగా ప్రేమించేటటువంటి మన తల్లి తిరుసభకు నోరు పెక్కలిచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా, పాప్ గారిని ఇచ్చావు, బిషపుల్ని ఇచ్చావు,
గురువులను ఇచ్చావు, మఠవాసులను ఇచ్చావు, మాకు అనేక రకాలైనటువంటి బోధనలు చేశావు. మరే తల్లిని మాకందరికి కూడా తల్లిగా ప్రకటించావు. కాబట్టి నీకు నీలాంటి ఆ తల్లికి నేను వందనాలు తెలుపుతూ ఉన్నానమ్మా అని మనం చెప్పగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీకు అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, ఆది సంఘం యేసయ్యే స్థాపకుడైనటువంటి సంఘం కథోలిక సంఘం. ఏ సంఘం? పెంతెకోస్తు సంఘం కాదు, బాప్టిస్ట్ సంఘం కాదు, ఏమి లూథరన్ సంఘం కాదు, అక్కడక్కడ ఇండిపెండెంట్ గా స్వతంత్ర సభ్యులు స్థాపించేటటువంటి సంఘాలు కాదు. మన సంఘం ఏ సంఘం? కథోలిక ఏక పవిత్ర అపోస్తలిక కథోలిక సంఘం. ఏక కథోలిక అంటే అందరినీ తన హక్కున చేసుకున్నటువంటి సంఘం. అపోస్తలిక అంటే అపోస్తులు, బాబు గారు, పీఠాధిపతులు, గురువులు ఉన్నటువంటి పారంపర్యంలో మనం అందరం కూడా ఎవరంటే వాళ్ళు ఆ ఇంట్లో నుంచి లాక్కొని పోయి పక్కన కుంపటి పెట్టి, రాండి ఇదే నేను బోధిస్తాను, ఈ బైబిల్ మీకు చెప్తాను, మీకు పాల్సనించడం వద్దు, మీకు నమ్మకం లేదు, పాపి అయినా పరిమితుడైనా బలహీనుడైనా ఒక గురువు దగ్గరికి, ఒక మనిషి దగ్గరికి మీరు వెళ్ళి ఏం పాల్సనం చేయాలి, మా దగ్గరికి రండి, మేము బోధిస్తాం, మాకు జీవం ఉంది, జీవం ఉన్నటువంటి వాక్కులు మీకు బోధిస్తున్నాం అని చెప్పేవాళ్ళు పిలుస్తారు. అమ్మా, దేవునికి కాని చేయకపోతే, దశభాగం ఇవ్వకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు అని అంటే అమ్మ భయపడి వణుకుడు పుడుతూ అక్కడ ఇక్కడ ఎక్కడో చోట పెట్టినటువంటి డబ్బులు తీసుకొచ్చి ఆయా చేతిలో పెడతా ఉంది. గురు పోషణ ఉండాలి, తప్పేం కాదు. కానీ వ్యాపార ధోరణిగా మారినటువంటి క్రైస్తవ సంఘాలు ఈ రోజుల్లో చిన్న చిన్న గుళ్ళుగా, చిన్న చిన్న సంఘాలుగా, చిన్న చిన్న సభలుగా ఏర్పడుతూ ఉన్నాయి. ఆ ఏర్పడటమే కాకుండా మనలాంటి ఏక అపోస్తలిక కథోలిక శ్రీసభ సభ్యుల్ని, బిడ్డల్ని గాలమేసి లాక్కుంటా ఉన్నారు. మనం కూడా అమాయకులం కాబట్టి ఏమోలే అక్కడికి పోతే ఏదో వాక్యాన్ని విందాం అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కొన్నిసార్లు అటు పోతూ ఉండవచ్చు. మన సోమవాళ్ళు, మన గుళ్ళు ఎందుకులే, అక్కడికి పోతే ఎన్ని గంటలకు తెలిసిన ఆరాధన? ఉదయం 9 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 2 గంటలకు అయిపోద్ది. అన్నం తీసుకొని వస్తారు, బియ్యం తీసుకొని వస్తారు, ధాన్యం తీసుకొని వస్తారు, కానుకలు తీసుకొని వస్తారు, అక్కడే ఉంటారు, ఏమేమో చెప్తారు, గంటల తరబడి ప్రసంగాలు ఇస్తారు. ఎవరికి బాధ లేదు. బాధమ్మా? బాధే లేదు, నిమ్మలంగా కూర్చుంటారు. కానీ కడరా భోజన సమయంలో మేడగద మీద యేసయ్య తాను చివరి భోజనం తన శిష్యులతో చేసేటప్పుడు, ఇక మీదట భౌతికంగా నేను మీతో ఉండలేను, ఇదిగో ఈ అప్ప రూపంలో, ఈ ద్రాక్షరస రూపంలో నేను మీతో కలకాలం ఉంటాను. అది అప్పం కాదు, సప్రసాదం కాదు, రక్తం కాదు, ద్రాక్షరసం కాదు, సాక్షాత్తు నేనే, సాక్షాత్తు యేసు ప్రభువే. ఆ యేసు ప్రభు మన మధ్యన ఉన్నప్పుడు మనకి ఇంకెవరు కావాలి? నేను గర్వపడుతున్నాను కథోలిక సంఘములో బిడ్డగా, సభ్యునిగా, సభ్యురాలుగా ఉండేదాని కోసం. దానికి నేను తల వంచాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ నా తల్లి శ్రీసభ, తిరుసభ, నన్ను కన్నటువంటి నా తల్లి నన్ను ఆశీర్వదిస్తూ ఉంది, నన్ను బలపరుస్తూ ఉంది. చక్కటి స్ట్రక్చర్, ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి నిర్మాణం పరిశుద్ధ బాబు గారి దగ్గర నుంచి, కార్డినల్ దగ్గర నుంచి, మేత్రాల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, మఠవాసుల దగ్గర నుంచి, పంతుల దగ్గర నుంచి, గృహస్థ క్రైస్తవులు అందరి దగ్గర నుంచి దీన్నే సినడల్ చర్చి అంటాం. అంటే మనం అందరం కలిసి ప్రయాణం చేసేటటువంటి ఒక సంఘం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఏదైనా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబంలో ఒక చిన్న పరిశుద్ధాత్మ ప్రార్థన చేయండి, ఒక చిన్న పరిశుద్ధాత్మ చరణం మీ కుటుంబంలో పాడండి. దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదిస్తారు. ఇకపోతే మన పిల్లలు పునరుత్థానం రోజున పిల్లల్ని బాప్తిసం ఇస్తాం మనం మామూలుగా పునరుత్థానం రోజున. అయితే మన యొక్క కథోలిక మతాన్ని గురించి బోధించిన తర్వాత, ఇప్పుడు కొంచెం విపులంగా తెలుసుకున్నారన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం కోసం మనం వాళ్లకు ప్రార్థన చేస్తాం. దాన్నే భద్రమైన అభ్యంగము అంటాం. భద్రము అని అంటే భద్రం బిడ్డ అంటాం. ఏమంటాం? జర భద్రం బిడ్డ అంటాం. భద్రపరుచుతున్నారు అని అంటాం. మీ సామాన్లు ఇక్కడ భద్రపరచబడును అంటే మీ సామాన్లు ఏవి దొంగలు ఎత్తుకొని పోయేదానికి కానీ,
లేకపోతే తప్పిపోయేదానికి కానీ అవకాశం లేదు. భద్రపరుస్తున్నాం ఈ బిడ్డల్ని. ఈరోజు ఈ భద్రమైన అభ్యంగానే దివ్య సంస్కారం ద్వారా దేవుడు భద్రపరుచుతూ ఉన్నాడు. దేని నుంచి? పిశాచి శోధనల నుంచి, బలహీనతల నుంచి, పాపాల నుంచి, ఎదురు తిరగటాల గురించి, చదవకుండా ఉండటాన్ని గురించి వాళ్ళను భద్రపరుస్తూ ఉన్నారు. అందుకనే మీ బిడ్డలకు మీరందరూ కూడా, మనం అందరం కూడా ఈ దివ్య సంస్కారాన్ని, భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించడం ఎంతైనా అవసరం. దీన్ని ధృవీకరణ సాంగమని ఈ రోజులో ధృవీకరణ దివ్య సంస్కారం అంటాం. ధృవీకరణం అని అంటే ఏదైనా సర్టిఫికెట్ కావాలి అని అంటే ఒక ఎంఆర్ఓనో ఎంపీఓనో మనకు సంతకం చేయాలి. దాన్ని ఏమంటాం? ధృవీకరణ అంటాం. ఏదైనా ధృవీకరణ పత్రము అని అంటే ఆ ధృవీకరణ పత్రంలో సంతకం చేసే ఆయనకు ఆ హక్కు ఉందన్నమాట. కాబట్టి ఈరోజు మనల్ని తన బిడ్డలుగా దేవుడు మరోసారి బలపరుస్తూ ధృవీకరిస్తూ ఉన్నారు. ఈ ఫలానా సాంసన్, ఈ ఫలానా దివ్య నా బిడ్డ అని ధృవీకరిస్తున్నారు. శ్రేష్టమైనటువంటి క్రిస్మా తైలముతో ఈ బిడ్డల నొసటి మీద పీఠాధిపతులు శిలోగుర్తు వేసి వరముద్రను స్వీకరింపుడు అని చెప్తూ ఉన్నాడు. పవిత్ర శ్రేష్టమైనటువంటి ఆ యొక్క క్రిస్మా తైలం. ఆ తర్వాత ప్రియమైన సహోదరులారా, ఈ బిడ్డలు పవిత్రాత్మ ధృవీకరణ దివ్య సంస్కారం ద్వారా సైనికులు అవుతున్నారు. ఏమవుతున్నారు? ఏమవుతారు? సైనికులు అని అంటే శ్రీసభ పక్షాన ఈ లోకాన్ని సైతాన్తో పోరాడి జయించేటటువంటి ఏమంటారు? సోల్జర్స్. సైన్యం. ఈ సైన్యానిగా ఈరోజు తల్లి తిరుసభ వీళ్ళని తయారు చేస్తూ ఉందన్నమాట. కనుక ప్రియమైన సహోదరులారా, 3 విషయాలు ఈరోజు నేను మీ ముందు ఉంచాను. ఒకటి, పరిశుద్ధాత్మైన దేవుడు పెంతెకొస్తు రోజున మనలోనికి దిగి వచ్చినటువంటి రోజు. ఈరోజు పెంతెకొస్తు పండుగ. రెండవది, ఈరోజు తల్లి తిరుసభ జన్మదినం. మూడవది, ధృవీకరణ సాంఖ్యాన్ని మన బిడ్డలకు మనము ఇవ్వటం. అంటే వాళ్లను సైనికులుగా ధృవీకరించటం, నా వాళ్ళు అని ముద్ర వేయటం. ఆ విధంగా వాళ్లను ఈ యొక్క వేదాంతంలో బలపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని పూజలో ప్రత్యేకించి ఈ వరాల కోసం ప్రార్థన చేసుకొని ఒకటి మాత్రం గుర్తు చేసుకోండి, పరిశుద్ధాత్మను ప్రార్థించండి ప్రతిరోజు. ఆయన మర్చిపోయినటువంటి దేవుడు కాదు, ఆయన మనలో ఉన్నటువంటి దేవుడు. నీలో ఏదైనా వ్యాధి, బాధ, రుగ్మత ఉంటే నీలో ఉన్న దేవుడు ప్రవహిస్తాడు. నీకు తలనొప్పి, తలకాడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి అక్కడ ఉంటుంది. మన ఒళ్ళులో ఏ భాగమైనా మనకు తెలియదు. నువ్వేమని ప్రార్థన చేసుకోవాలా? నువ్వు కనువున ఆవరించి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, ఆయనకి ఇష్టం లేదు అని అంటే నీకు మంచి జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఈరోజు దేవుడి పూజలో ఈ వారం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. భద్రమైన అభ్యంగనముల కోసం ఎంపికైనటువంటి అభ్యర్థులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సృష్టి చలనమున జీవం నింపిన ఆత్మమా, ప్రణవనాదమున ప్రజ్వలించిన ప్రకాశమా, సృష్టి చలనమున జీవం నింపిన ఆత్మమా, ప్రణవనాదమున ప్రజ్వలించిన ప్రకాశమా, కృపావరముల ప్రసాదమా, అవనిలో అక్షయ పాత్రమా, కృపావరముల ప్రసాదమా, అవనిలో అక్షయ పాత్రమా, జీవకోటి అంతరంగ ప్రాణచలనమా, అంతరంగ ప్రాణచలనమా,
దీవించుమయ్యా. గోధుమ గింజ భూమిలో పడి నశించి ఫలించిన రీతిగా గోధుమ గింజ భూమిలో పడి నశించి ఫలించిన రీతిగా నీ సేవలు అడుగిడిన మా కాపరిని నీ సేవలు అడుగిడిన మా కాపరిని ఫలించగ దీవించు. నీ సాక్షిగా స్థిరపరచుమయా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని ముదమారగైకొని దీవించుమయ్యా. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. నిరతం మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా. నిరతం మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం.
మాధుర్యం దివ్య సత్ప్రసాదం కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సత్ప్రసాదం మన నుండి పవిత్రమైన సర్వేశ్వరుడు ఈ రోజున అగ్ని నాలుగులోనే తండ్రి గారి యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క బిడ్డల మీదకు మనందరి మీద చేసినటువంటి గొప్ప వేడుక మహోత్సవం ఈ రోజున మరి ఈ యొక్క పెంతెకోస్తు పండుగ తెలుపున మరి ప్రత్యేకించి మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క పిల్లలు రోజు భద్రమైన ప్రజలను అదేవిధంగా మొదటి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు కాబట్టి మన యొక్క బిడ్డలకు అందరూ కూడా గట్టిగా సంపడకూడదు అదే పెద్దవాళ్ళు కూడా నాకు బిడ్డలే అందుకనే చిల్డ్రన్ అన్నారు చాలా సంతోషం. అదేవిధంగా మేమందరం కూడా తండ్రి గారి బిడ్డలు మనందరం కూడా తండ్రి గారి పిల్లలు కాబట్టి ఈ రోజున తండ్రి గారు మన మధ్యలోకి రావడం తండ్రి గారు తన యొక్క బోధనను ఎంతో చక్కగా చెప్పి ఉన్నారు. ప్రియతమ తండ్రి గారు అయినటువంటి గణ ప్రకాష్ తండ్రి గారికి గట్టిగా సంపదకు అదేవిధంగా ఈ రోజు మన మధ్యలోకి చేసినటువంటి గురువర్యులు ఎంతో మంది ఉన్నారు. మరి విలువగానే ఎంతో ఖచ్చితంతో విశ్వాసంతో మన మధ్యలోకి వచ్చిన అందరి కోసం ప్రార్థించారు. వారి యొక్క ఖచ్చితంగా మరొకటి ఎల్లప్పుడూ కూడా నాకు సహాయం చేసేటువంటి గురువులు ముఖ్యంగా ప్రిపరేటరీ ఫాదర్ సెక్రటరీ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా ఏదైనా సరే నో అనకుండా మరి ఎస్ అని చెప్తూ అన్ని విషయాలను సహకరించేటువంటి గురువులు అదేవిధంగా సెక్రటరీ వచ్చినటువంటి గురువులు అదేవిధంగా మన యొక్క ఫాదర్ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. చేశాడు. నేను కొంతమందిని గురించి చెప్దాం అనుకున్నాను, అప్పుడే వాడు అందరినీ గురించి కూడా చెప్పారు. చాలా సంతోషం, అభినందనలు మన బిడ్డలకు. దేవుడు వారితో సదా పవిత్రాత్మ వసించుచు వారి ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ సేవలో వచ్చి పరిశుద్ధాలు ప్రత్యేక దీవెనల కోసం ఎదుర్కొంటున్నారు. కాంతి పుత్రులకు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసిన ఆ ప్రభువు మేము ఆనందంతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాల మీ హృదయంలో నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మేము నింపునుగాక. క్రీస్తు పునరుత్థానము గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషల్లో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున. సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుటలో. జయ హో పీఠాధిపతి, జయ
ఇదిగో క్రీస్తు జనమా, అదిగో దైవ వరమా, కాపరిగా ఎన్నుకొన్న ఆ దేవుని ఫలము, తన సేవకు నడిపించిన క్రీస్తు ప్రభువు కరము, దైవరాజ్య స్థాపనకై మరియ సుతుని స్వరము. అబ్రహాము యాకోబును నడిపించిన దేవుడు, మోషేను అహరోనును మలచిన మహనీయుడు. అబ్రహాము యాకోబును నడిపించిన దేవుడు, మోషేను అహరోనును మలచిన మహనీయుడు. ఇశ్రాయేలు జనులు ముందు సాగు మేఘరూపుడు, తన మందకు కాపరిగా పిలిచే పరంధాముడు, తన మందకు కాపరిగా పిలిచే పరంధాముడు. పెను తుఫాను అలల మీద నడచిన శ్రీనాథుడు, ఒడిదుడుకుల జీవితాన చేయి పట్టి నడచును. పెను తుఫాను అలల మీద నడచిన శ్రీనాథుడు, ఒడిదుడుకుల జీవితాన చేయి పట్టి నడచును. పరము నుండి వర్షించే శుభములకిది ఉషోదయం, వికసించిన మానవతకు తెరతీసిన మహోదయం, వికసించిన మానవతకు తెరతీసిన మహోదయం.
ఆనంద భైరవిరా